ఇవాళ నీకు ఆలోచించుకునే టైం ఇస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి నువ్వు క్యాష్తో రెడీగా ఉండాలి. నేను బతకాలంటే నువ్వు ఇంకెప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయనని నీ మానస మీద ప్రమాణం చేయి. నా బంగారు చెల్లి, ఈ రోజు అన్నయ్యని బ్రతికించుకున్నావు, రేపు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో. వస్తా. అన్నయ్య గారు మీరొచ్చారని అమ్మాయితోనూ ఆయనతోనూ చెప్పొస్తాని. నానా, అమ్మా నువ్వు నాన్నతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి మావయ్య గారిని పిలుచుకొస్తాను. నాన్న రామ్మా. బాగున్నావమ్మా? నాకేంటి నాన్న, మనింట్లో ఉన్నట్టుగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అల్లుడు గారు? ఆయనది చిన్నపిల్లాడే మనస్తత్వం నాన్న. అనుకున్నది అయ్యేదాకా మంకు పట్టు పట్టుకుని కూర్చుంటారు. అదేదో తీంపాక పని పెట్టుకున్నారు. రాత్రింబవళ్ళు అదే ఝాస. కొత్త కొత్త ఆలోచనలు చెప్పమని నన్ను అడుగుతారు. నాకేం తెలుసండి అంటే, నీకన్నీ తెలుసు, నీ దగ్గర గొప్ప గొప్ప ఐడియాస్ ఉన్నాయి, చెప్పాల్సిందే అని మారం చేస్తుంటారు. చాలా సంతోషం అమ్మా. అల్లుడు గారు నీకంత గౌరవం ఇస్తుంటే ఇంకా నాకు కావాల్సిందే ఉందమ్మా. అమ్మా, మీ అమ్మ నీకోసమని నేతి లడ్డూలు ఇచ్చింది. నీకు చాలా ఇష్టం కదా. న్యాయంగా అయితే మీ అత్తగారి చేతికే ఇవ్వాల్సింది, కానీ ఇంత చిన్న కానుక ఇంత పెద్దింట్లో ఇవ్వటానికి మొహమాట పడ్డానమ్మా. అబద్ధం చెప్పకండి బావగారు. అబద్ధం ఏముంది బావగారు? మమ్మల్ని వేరు చేసి మాట్లాడారుగా. నేనా? మీరే లేదే. లేదా? కూర్చోండి. మరి ఆ లడ్డూలు మీ చెల్లి చేతికిస్తే మేము నొచ్చుకుంటామని ఎలా అనుకున్నారు? అది సరే సరే, ముందు నాకు లడ్డు ఇవ్వండి. మళ్ళీ మీ చెల్లి వస్తే ఫ్యాటు, నెయ్యి, కొలెస్ట్రాల్ అంటూ గొడవ పెడుతుంది. ఆహా, చాలా రోజుల తర్వాత మా అమ్మను గుర్తు చేసింది మా చెల్లెమ్మ. ఇంకోటి తీసుకోండి బావగారు. అన్నయ్య కాదు కాదు, అవునవునవును, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ తో డబుల్ రిఫైండ్ తో చేసింది. అస్సలు కొలెస్ట్రాల్ ఉండదు. కమ్మటి నేతి వాసన వస్తుంటే అబద్ధాలాడతారా? ఒక్కటే కదత్తయ్య, తిననివ్వండి. అలా చెప్పమ్మా. ఏమిటి చెప్పేది? నీకు తెలీదమ్మా ఈ సంగతి. ఆ లడ్డూలు దొరికితే చీమలకు కూడా అందనీరీనా. కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువైంది దీనికి. అక్కడేదో దీనికి లేనట్టు. నాకంటే దీనికి 2 పాయింట్లు ఎక్కువ బావగారు. నాకున్నా పర్వాలేదు, మీరు మాత్రం లడ్డూలు జోలికి వెళ్ళకండి. ఇటివ్వండి అన్నయ్య. తరంగిణి, ఈ లడ్డూలు మీ ఆయన మనము తిందాం, మీ మావగారికి మాత్రం అందనివ్వకే. బావగారు, మీ చెల్లిది ఒట్టి కుళ్ళు బుద్ధి. అటుకులు తిన్న కృష్ణుడు ఆనందించాడు అంటే ఏమిటో అనుకున్నాను. ఇవాళ కళ్ళారా చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది బావగారు. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. బావగారు, మీరిచ్చిన ఆదరణతో వచ్చిన సంగతే మర్చిపోయాను. చెప్పండి బావగారు. మరేం లేదు, పెళ్ళయ్యాక అమ్మాయిని అల్లుడు గారిని భోజనానికి పిలవటం మన కనీస సాంప్రదాయం. అమ్మాయిని అల్లుడు గారిని పంపించమని కోరడానికి వచ్చాను. ఇందులో కోరడానికే ఉంది బావగారు. వాళ్ళిద్దరికి ఈ ఇల్లు ఎంతో ఆ ఇల్లు అంతే. అలాగే కాకపోతే వాడు ఫ్రీగా ఎప్పుడున్నాడో చూసి పంపిస్తాను. అలాగే బావగారు,
అల్లుడు గారికి ఎప్పుడు వీలు పడితే అప్పుడే ఆ ముచ్చట తీర్చుకుంటాను. తప్పకుండా. అమ్మా తరంగిణి, మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉండు. ఏమే ఇంతకీ అన్నయ్య గారికి భోజనాలు ఏర్పాట్లు చేసావా లేదా? చేస్తున్నానండి. బావగారు, నేను భోంచేసే వచ్చాను. ఆ, ఇది మరీ అన్యాయం బావగారు. మీ అల్లుడిని కూతుర్ని భోజనాన్ని పిలవటానికి వచ్చి మా ఇంట్లో భోంచేయరా? అదేమి లేదండి, అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్లేటప్పుడు తప్పకుండా ఇక్కడే భోంచేస్తాను. ఈసారి క్షమించండి. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడే వస్తాను. కవిత, కూర్చోండి నాన్న. ఆ, నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారమ్మా. అన్నయ్య? ఈ సంతోష సమయంలో వాడి ఊసేందుకులేమ్మా. అమ్మా, అల్లుడు గారికి నీ మీద కోపం తగ్గిందా? ఆయనకి నా మీద కోపం లేదు నాన్న, మరి పెళ్లి మీద. ఆ థీమ్ పార్క్ ఏదో పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారట. ఈలోగా పెళ్లి చేశారు. అందుకే కాస్త అలిగారు. పోన్లేమ్మా, నేను సరిగ్గా చూసుకుంటే అంతకంటే మాకు కావలసిందేముంది? చెల్లి, తమ్ముడు బాగా చదువుతున్నారా? బాగానే చదువుతున్నారు. అమ్మా, ఇంత పెద్ద ఇంటిని ఎలా చదువుకొస్తున్నావు? నాన్నా, అత్తయ్య గారు, మావయ్య గారు నన్నెవరా పని చేయనిస్తేగా. అన్నిటికీ పనివాళ్లున్నారు. ఇలా తిని కూర్చుంటే బోండాలా తయారవుతారంటే వాళ్ళు వింటేగా. మీరు లక్ష్య చెప్పండి. అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళడు. ఇప్పటికిప్పుడే వెళ్ళమంటం లేదుగా, నిదానంగా పంపిద్దాం. ఒకవేళ వాళ్ళు వెళ్ళినా వాళ్ళని అనుమానిస్తారేమోనండి. అక్కడికి వెళ్తే చాలు, అన్నీ కోడలే చూసుకుంటుంది. నిజమేనండి. గుండెల్లో అగ్నిపర్వతాలు పగిలిపోతున్నా పైకి నవ్వుతూ కనిపిస్తుంది తరంగిణి. అదొక్కటేనేమో మనకి ఈ జన్మలో దేవుడిచ్చిన వరం. అయితే చెల్లికి స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట. ప్రైజ్ సరేనమ్మా, ఆ ముసలమ్మ వేషం మళ్ళీ నీకు చూపించాలని ఒకటే గోలా. బావగారు, అబ్బాయిని అడిగాను. వాడు బాంబే వెళ్తున్నాడట. 10 రోజుల తర్వాత వస్తానన్నాడు. నాన్నా, అమ్మా, నాతో కూడా చెప్పారు నాన్న, బాంబేలో ఏదో వారం రోజుల పనుందని. అయిపోగానే మేమిద్దరం వచ్చేస్తాం. అలాగేనమ్మా, వీలు చూసుకునే రండి. నేను బయలుదేరుతాను. వస్తానమ్మా, నువ్వు ఉండు. అలాగే నాన్న. అమ్మా తరంగిణి, ఇతరుల్ని బాధపడినివ్వకుండా, నీ బాధను బయటపడినివ్వకుండా ఇంత చిన్న వయసులో ఎలా తట్టుకుంటున్నావమ్మా? మీకన్నానా మావయ్య? మీరు, అత్తయ్య, నేను అందరూ ప్రయాణిస్తోంది ఒకే పడవలో. గమ్యం చేరే వరకు గుండె నిప్పడం మనకి తప్పనిసరి. మెల్లగా మెల్లగా. చూసారా, అడుగు వేయగలుగుతున్నారు. మారం చేయకుండా మందులు వేసుకుంటే 10 రోజుల్లో పరిగెడతారు. అవును గౌరీ, ఏ జన్మలో నీకు రుణపడి ఉన్నానో ఈ జన్మలో నాకింత సేవ చేస్తున్నావు. ఏ ఈ జన్మలో రుణపడి ఉండకూడదా? సారీ గౌరీ, ఈ జన్మ నా మనసు కోసమే ఉంది. ఆమె లేని నేను చావాలనుకున్నాను. కానీ నేను చనిపోయే ముందు మానస ఈ లోకంలో చిరంజీవిగా మిగిలిపోవాలి. ఆ పని చేయడం కోసమే బతకాలని బతుకుతున్నాను. అంటే నా వల్ల చనిపోయిన మానస పేరున
ఒక పెద్ద అనాథాశ్రమం కట్టాలి. మా నాన్న అన్యాయంగా సంపాదించిన ఆస్తినంతా ఆ అనాథ శరణాలయానికి ట్రస్ట్గా ఏర్పాటు చేయాలి. నా మనస పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. మంచి ఆలోచనే. ఒక మంచి పని చేయాలన్నా తోడుండాలి. ఆ తోడుగా నీ నీడలా ఉండే మనిషి కావాలిగా. కావాలి, కానీ మానస స్థానంలో కాదు. ఆ బంధం స్నేహబంధంగానే ఉండాలి. స్నేహబంధం తాళిబంధం కన్నా గొప్పది. అది పోను పోను నీకే అర్థమవుతుంది. అమ్మా గౌరీ, ఆ తాతయ్య, ఒకసారి ఇలా రామ్మా. ఆ వస్తున్నాను తాతయ్య. గోకుల్ కూర్చో. తాతయ్య పిలుస్తున్నారుగా, నేనిప్పుడే వస్తాను. సరే వెళ్ళు. ఏంటి తాతయ్య? ఎమ్మెల్యే గారి పిఏ వచ్చారు, నీతో మాట్లాడాలన్నారు. అంకుల్ రాలేదా తాతయ్య? ఆయన జపాన్ టూర్లో ఉన్నారట. నువ్వు వెళ్ళి మాట్లాడరామా? సరే తాతయ్య, నేను మాట్లాడి పంపిస్తాను. అలాగే. అంకుల్ బాగున్నారా? బావున్నానమ్మా. అదేంటమ్మా అంత పెద్ద గాయం అయింది? ఈ విషయం నాన్నగారికి తెలుసా? లేదంకుల్, ఆయనకి తెలిస్తే చాలా కంగారు పడతారు. అయినా గాయం మానిపోయింది కదా. గాయం మానినా ఆ గాయం గుర్తు మానలేదు కదమ్మా. నాన్నగారు గాని ఎమ్మెల్యే గారు గాని చూస్తే ఎంత బాధపడతారో తెలుసా? ఒక మంచి పని కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు తప్పవు. గోకుల్ బాబులో ఏమైనా మార్పు? గోకుల్ శారీరకంగా కన్నా మానసికంగా బాగా గాయపడ్డాడు. అవయవాలు కోలుకున్నంత త్వరగా మనసు గాయం నుంచి మనిషి కోలుకోలేడు అంకుల్. ఆ పెద్దలిద్దరూ మీ ఇద్దరి పెళ్లి చూడాలనే ఆశతో ఉన్నారమ్మా. ఆ ఇద్దరే కాదు, నాకు గోకులన్నా అతని హృదయంలో ప్రేమకున్న విలువన్నా చాలా గౌరవం ఏర్పడింది. ఆడదాన్ని ఆరాధించే మగవాడు భర్తగా దొరకడం ఏ ఆడపిల్లకైనా వరమే. చాలమ్మా, చల్లని వార్త చెప్పావు. గోకుల్ బాబు నీ సేవతో మళ్ళీ మామూలు మనిషి కావాలి. మీ జంట నూరేళ్లు పిల్లాపాపాలతో వర్ధిల్లాలి. భవిష్యత్తుని అప్పుడే ఊహించుకోలేము, కానీ ఇలా జరగాలని కోరుకోవడం ఆశ అనిపించుకోదులే అంకుల్. నాది ఆశే అయినా నువ్వు నిజం చేస్తావన్న నమ్మకం నాకుందమ్మా. నేను బయలుదేరతానమ్మా. ఒకసారి గోకుల్ బాబుని చూడాలని ఉందమ్మా. మిమ్మల్ని గోకుల్ చూస్తే మనిషి మరింత ఉద్వేగానికి లోనవుతాడు. మీరు కలిసే రోజొచ్చే వరకు మీరు గాని ఎమ్మెల్యే గారు గాని గోకుల్కి కనపడకుండా ఉండడమే మంచిది. నేను బయలుదేరతాను, నువ్వు వెళ్ళమ్మా. ఉమ్. వస్తానమ్మా. అలాగే. గోకుల్, నువ్వు బయటకెందుకు వచ్చావు? కాలు జారితే ఎంత ప్రమాదమో ఆలోచించావా? ప్రమాదం నుంచి కాపాడడానికి నువ్వున్నావుగా. నాకంత గౌరవం ఇచ్చినందుకు చాలా సంతోషం. అది గౌరవం కాదు, మరి భయం. దేనికి? నేను ఏ పరిస్థితుల్లోనూ ప్రాణం మీదకు తెచ్చుకోనని నీకు ప్రమాణం చేశానుగా, అందుకే. అయితే ఒట్టి గౌరవే అనుకున్నాను, కానీ నా మీద నీకు... ఏం ఆపేశావు? పూర్తి చెయ్యి. చేస్తాను, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే, ఎవరితోనూ మాట్లాడుతున్నావు? చూసావా? చూడబట్టేగా అడుగుతుంది. చూస్తే
అతని దగ్గరికే రావచ్చుగా. ఆ, నేనెందుకు రావాలి? మరి వివరాలు అడుగుతున్నావుగా, అతను నీకు తెలుసా? నాకా? ఆ, నాకు తెలీదు. అతనెవరో నాకు అస్సలు తెలీదు. అయినా ఎవరతను? ఏమడుగుతున్నాడు? ఎవరో ఎమ్మెల్యే గారి పిఏ అట. ఎమ్మెల్యే గారు అబ్బాయి తప్పిపోయారట. ఈ ప్రాంతంలో ఏవైనా కనపడ్డారా అని నన్ను అడిగారు. పేరు వివరాలు ఏమైనా చెప్పాడా? ఎంతసేపు ఎమ్మెల్యే గారు అబ్బాయి అన్నారు గాని అతను పేరు చెప్పలేదు. నాకు అడగాలనిపించలేదు. మీకేమైనా తెలుసా ఆ ఎమ్మెల్యే కొడుకు? నాకా? అబ్బే, నాకు ఏ ఎమ్మెల్యే తెలీదు. ఆయన కొడుకు అస్సలు తెలీదు. మరీ మంచిది. అయినా తప్పిపోయిన వాళ్ళని వెతకడమేనా మన పని? బాగా చెప్పావు. సరే పద, ఆ, లోపలికి సరే వెళ్దాం. పద. ఆ, 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 గౌరీ, నేను కాసేపు అలా చల్లగాల్లో తిరిగొస్తాను. నువ్వు పద. ఉమ్. ఆ, ఆ, జాగ్రత్త, ఆ, ఎక్కువసేపు తిరగొద్దు. ఆ, ఆ, సరే గౌరీ. ఆ, ఆ, ఓ, తప్పించుకున్నాను. అమ్మయ్యా, నా కోసమే మా నాన్న పియ్యే వచ్చాడని గౌరికి తెలియలేదు. స్ప్రే అండి. నిన్నెవరు అడిగారు? ఇదేమిటండి, సగమే దూకున్నారు, పూర్తిగా దూకోండి. ఏమండి ఏమండి, వాచ్. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అసలు? పని మనిషి గదిని శుభ్రం చేయడానికి వస్తుంది. పనివాడు మీ అవసరాలు చూడడానికి వస్తాడు. వాళ్ళని ఎందుకు వచ్చావని మీరు అడగరు, కానీ తాళి కట్టిన నన్ను ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. సమాధానం ఏం చెప్పనండి? నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు, మాట్లాడడం అంతకంటే ఇష్టం లేదు. అందుకు కారణం అడగను. అడిగితే మీరు మరింత కోపం తెచ్చుకుంటారు. అంటే నువ్వంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పగలిగే కారణం నా దగ్గర లేదనే కదా నీ ఎగతాళి? మ్మ్. ఇది ఎగతాళి కాదండి. ఒకవేళ నా ప్రశ్న తప్పే అయితే సమాధానం చెప్పండి, నా తప్పు సరిదిద్దుకుంటాను. తప్పులు కారణాలు ఆ రెండూ నువ్వు చేయలేదని చెయ్యవని నాకు తెలుసు. లేని వాటిని ఉన్నాయని నింద వేసే సాంప్రదాయం కాదు. అది నాకు తెలుసండి. ఏమిటి నీకు తెలిసింది? మీరు చాలా సాంప్రదాయం ఉన్నవాళ్ళని, అన్యాయంగా ఎవరిని ఏమీ అనరని. నిన్ను అంటున్నానుగా ఇప్పుడు. భార్యని కదా, నా మీద కాక మరెవరి మీద కోపడతారు? ఆ చుట్టరికాలే నాకు మండేది. పోనీ భారీగా కాకపోతే ఈ ఇంట్లో ఉంటున్న ఓ కుటుంబ సభ్యురాలుగా అనుకోండి. తెలివిగా మాట్లాడకు. నిన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనేం క్రిమినల్ని కాదు నిన్ను ఏదైనా చేయడానికి. మళ్ళీ మీ మంచితనాన్ని గుర్తు చేస్తున్నారు. అబ్బో తరంగిణి, నీతో వాదించడం నాకు ఇష్టం లేదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? చిన్న కోరికను కోరొచ్చా? ఏమిటది? త్వరగా చెప్పు. మా నాన్నగారు వచ్చారు. ఓహో, నేనొచ్చి మావయ్య గారు బాగున్నారా, మీరొక్కరే వచ్చారా, అత్తయ్య గారు పిల్లలు కూడా వచ్చారా, అసలు మీరక్కడెందుకు, లంకంత కొంప ఇక్కడ ఉండగా అందరం కలిసే ఉందాం, వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని అనాలా? అక్కర్లేదండి, ఏ ఆయన వెళ్ళిపోయారు. వెంటనే ఎందుకు వెళ్ళారు? మీరాయన్ని పలకరించరని నాకు తెలుసు. అందుకే ఏదో సర్ది చెప్పి పంపించేశాను. ఇదొక్కటి మంచి పని చేశావు. మీకు బాధ కలిగించే ఏ పని నేను చేయనండి. కానీ ఏమిటో చెప్పు. పెళ్ళయ్యాక కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి పిలిచి ఓ పూట భోజనం పెట్టాలని ఏ తల్లిదండ్రులకైనా ఆశగా ఉండదాండి? వాట్ నాన్ సెన్స్! నేను ఆ ఇంటి అల్లుడిగా రావడమా? నెవర్, నెవర్ ఇన్ మై లైఫ్. పోనీ కనీసం ఓ కాఫీ అయినా తాగొస్తే సంతోషిస్తారండి. ఇష్టం లేదని చెప్పానా? ఇవాళ ఇలా మామ పేరుతో పిలుస్తావు, రేపు మీ చెల్లెలు పెద్ద మనిషి అయిందని పిలుస్తావు, ఆ తర్వాత నీ తమ్ముడు బర్త్డే అని పిలుస్తావు, ఆ తర్వాత ఇంకేదో చెప్పి పిలుస్తావు. ఐ హేట్ ఆల్ దోస్ థింగ్స్. అలాగేనండి,
రాలేవని చెప్పేస్తాను. ఆ? నిన్ను వెళ్ళొద్దనలేదు కదా, నువ్వెళ్ళు. ఒంటరిగా వెళ్ళనండి. ఏ నాటికైనా జంటగానే వెళ్తాను. అది నెల రోజుల 6 నెలల అనేది చెప్పలేను. అంటే 6 నెలలలోపు నువ్వు నన్ను నీ కొంగును ముడేసుకుని కుక్క పిల్లలా వెంట తిప్పుకుంటావన్న ధైర్యం నీకుందన్నమాట. ఏ మీకు భయంగా ఉందా? నాకేంటి భయం, అసలు నేను ఇక్కడ ఉంటే కదా. ఎక్కడికి వెళ్తారు? లండన్. ఈ వారంలోనే నేను లండన్ వెళ్తున్నాను. 2 సంవత్సరాల దాకా రాను. అదేంటండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఏంటి శాసిస్తున్నావా? కాదండి, ప్రాధేయపడుతున్నాను. ప్రాధేయపడినా ప్రార్థించినా నా నిర్ణయం మారదు. దట్స్ ఆల్.